మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కంచి పరమాచార్య లీలలు. రక్షణ రామాయణం. రాముడు సీతను ఎందుకు వదిలేశాడు? బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు బయటికి వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు. అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్నవారు మోసే పల్లకి ఎక్కి శాస్త్రి గారింటికి వచ్చారు. వారింట్లో దిగి పరమాచార్య స్వామివారు శాస్త్రి గారితో, ఏమీ నీ ఆచారానికి ఇబ్బంది వస్తుందని బెంగ పెట్టుకున్నావా? ఇవాళ నీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం, నీకు ఇబ్బంది కలగదని శాలువా తీసి కప్పారు. పరమాచార్య స్వామివారు శాలువా కప్పడము అంటే అంగరక్ష కట్టినట్టే. ఇంక నీకు బెంగలేదు, ఇప్పుడు బయటకు వచ్చినా ఏమీ ఇబ్బంది కలగదు అని అన్నారు. ఆ గురు శిష్యుల సంబంధం అటువంటిది. ఒకరోజు శాస్త్రి గారు వారి తండ్రి గారైన కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు రచించిన రామకథామృతము అనే గ్రంథాన్ని స్వామివారి ముందు చదువుదామని వెళ్ళారు. పరమాచార్య స్వామివారు లోపలికి రమ్మన్నారు. శాస్త్రి గారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు. పరమాచార్య స్వామివారు పద్యాలు చాలా బాగున్నాయి, చదువు చదువు అని అంటున్నారు. ఇంతలో స్వామివారి సేవకులొకరు వచ్చి, పెరియవా, బెంగళూరు నుంచి ఒకరు వచ్చారు, పీఠానికి డబ్బులు చాలా తెచ్చారు, మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెళ్దామని అనుకున్నారు అని చెప్పాడు. స్వామివారు అతనితో కాసేపు ఆగమని, నువ్వు చదువు అని శాస్త్రి గారిని అన్నారు. సేవకుడు మరలా వచ్చి, వారికి ఏదో పని ఉన్నది కావున మీరు తొందరగా మీ దర్శనం చేసుకొని వెళ్ళాలట అని చెప్పాడు. కానీ స్వామివారు ఏమీ మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అన్నారు. సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు. ఆ బెంగళూరు ఆయనకి ఏదో పని ఉన్నదట, మీరు ఒక్కసారి దర్శనమిస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట, వారిని పంపమంటారా? ఈ విషయాన్నంతా చూసి శాస్త్రి గారు, అరే ఏమిటిది, నేను ఇలా కూర్చొని పద్యాలు చదువుతూ ఉండటం వల్ల స్వామివారికి ఇబ్బంది కలుగుతున్నట్టు ఉంది అని లోపల బాధపడ్డారు. అప్పుడు పరమాచార్య స్వామివారు ఆ సేవకునితో, అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా, లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడటం గొప్ప అని అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చేయాలనుకుంటే తర్వాత రమ్మను, లేదా వేచి ఉండమను, నాకు ఈ రామాయణమే గొప్పది అన్నారు. శాస్త్రి గారి తండ్రి గారు రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామివారు. శాస్త్రి గారిని ఇలా అడిగారు, ఏమయ్యా, రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చేయించాడు కదా, సీత అగ్ని పునీత అని తెలుసు కదా, ఇంత తెలిసిన తర్వాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేశాడని సీతను పరిత్యజించడం న్యాయమా? సరే, రాముడు చిన్న అనుమానం వచ్చినా ఆ రాజపదవిలో కూర్చోడానికి ఇష్టపడడు, అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పారు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను 80 రామాయణాలు, వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం, ముళ్ళ రామాయణం మొదలైనవి చదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా చెప్పారు. మరి మీ నాన్నగారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు అని అడిగారు. శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి ఇలా వివరణ ఇచ్చారు. రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తర్వాత సీత అగ్ని పునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకి నీతిపాఠం చెప్పే మంత్రి వచ్చి, రాముడు ఏకాంతంలో ఉండగా, ప్రభు, మీరు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు, లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడుగా ఈ భూమి నందు నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భార్యగా చేసుకున్నారు, ధర్మానికి తప్పులేదు. కానీ మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్ని వ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా అని అడిగాడు. విక్కిపడిన రాముడు ఈ కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు అని చెప్పారండి మా నాన్నగారు అన్నారు. ఈ మాటలు విని పరమాచార్య స్వామివారు పరవశించిపోయారు.
ఇన్ని రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాడిని నేను వినలేదు అని ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో అన్నారు. తమకు నాగరలిపి వచ్చు, అరవలిపి వచ్చు, మరి తెలుగు లిపి పరిచయమేనా అని శాస్త్రి గారు అడిగారు. నాకు అక్షరాలు వస్తేనేమి రాకపోతేనేమి, పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను, ఒక సెట్టు ఇవ్వు అన్నారు. తర్వాత కొంతకాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళారు. స్వామివారు ఒక గంట సేపు పురాణం చేశారు. తర్వాత స్వామివారు ఈ కింది పద్యం చదివారు. కనుమి నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ లజ్జనెట్టుగా మున్మున్న మునింగ కొండచరి బాటం జారిరేరేడటం చనుమొదించుట పద్మనీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసార నవోల్లాసిత హృణయై తెలిపెడయున్ రామ జగన్మోహన. ఇది శాస్త్రి గారి తండ్రి గారు రాసిన రామకథామృతంలోని బాలకాండ నవాస్వంలోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి నిద్రలేపు సందర్భం ఇది. మహాస్వామి వారు పైపద్యం చదివి, మీ నాన్నగారు దారిన పోతూ ఎప్పుడు ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని శాస్త్రి గారిని అడిగారు. ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు ఎట్లా చదవగలిగారు? అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వా. స్వస్తి.